జీడిపప్పు సమోసా. హలో మచాస్, ఈరోజు నాకు ఎంతో ఇష్టమైన జీడిపప్పు సమోసా తినాలనిపించి వెంటనే బైక్ తీసుకుని జుయి జుయి అని వెళ్ళిపోయాను. ఎందుకంటే లేట్ అయితే అక్కడ స్టాక్ అయిపోద్ది అనమాట. థ్యాంక్ యూ గాడ్ ఫర్ దిస్ ఫుడ్ అండ్ ఎవ్రీథింగ్. జీడిపప్పు సమోసా. ఆ క్రంచ్ విన్నారు కదా, అసలు సమోసా అయితే నెక్స్ట్ లెవెల్ టేస్టీ ఉంటుంది. అందుకే నాకు ఇక్కడ ఫేవరెట్. చూస్తున్నారు కదా, దాని మొత్తం జీడిపప్పులే ఉంటాయన్నమాట. ప్రతి బయటికి మీకు మినిమం 2 to 3 జీడిపప్పులు తగులుతాయి. దాంతోపాటు మిర్చి ఇస్తాడు. మిర్చి అంటే ఇష్టం ఉన్న వాళ్ళు దాన్ని టేస్ట్ చేసి చూడండి. ఆ మంటకి లైక్ ఆ క్రిస్పీ సమోసాకి టేస్ట్ అయితే మాత్రం నెక్స్ట్ లెవెల్ ఎలివేట్ అయిపోద్ది అనమాట. ఇప్పుడు మనం వెజ్ సమోసా టేస్ట్ చేద్దాం. ఇదేమో వెజ్ సమోసా. సౌండ్ వినండి. క్యారెట్, ఉల్లిపాయ, టమాటా, అది అన్నీ కలిపి చేసిన కర్రీ టేస్ట్ అయితే మాత్రం అద్దరిపోద్ది. ఇంకా నెక్స్ట్ ఇంకా మనం మిర్చి. నాకైతే మిర్చీలు చాలా ఇష్టం. అది ఇచ్చిన మిర్చీలు మొత్తం తినేసాను. అంతే, మరి ఈరోజుకి మరో కొత్త వీడియోతో మళ్ళీ మీ ముందుకు వస్తాను. అంటిల్ దెన్ టేక్ కేర్, బాయ్ బాయ్. కొత్త వ్లాగ్ ఒకటి అప్లోడ్ చేశాను. దాన్ని ఎవరైనా చెక్ చేయకపోయింటే చెక్ చేసేయండి, పక్కా ఎంజాయ్ చేస్తారు.